హలో అందరికీ నమస్కారం. నేను మీ అంకిత. వెల్కమ్ టు అంకిత టాక్స్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా పేరు లక్ష్మీ ప్రసాద్ సార్. సచివాలయ ఉద్యోగం చేస్తున్నా. నేను గవర్నమెంట్ ని మోసం చేసి పెన్షన్ డబ్బు, నా కుటుంబాన్ని మోసం చేసి కొంత డబ్బు పెట్టి ఆన్లైన్ బెట్టింగ్ ఆడి మొత్తం పోగొట్టుకున్నా. నన్ను క్షమించండి. నాకు బతికే అర్హత కూడా లేదని తెలుసు. నాకు 2 పిల్లలు సార్. నా తప్పు తెలుసుకున్నా. అందరూ నన్ను క్షమించండి. నాకు 1 నెల టైం ఇస్తే గవర్నమెంట్ డబ్బులు తిరిగి కట్టేస్తా సార్ అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. చనిపోయిన తన కొడుకు ఫోటో పట్టుకొని ఆన్లైన్ బెట్టింగ్ లో 10 లక్షలు పోగొట్టుకొని మనస్తాపంతో ప్రాణం తీసేసుకున్నాడని, నాకింక దిక్కెవరంటూ ఏడుస్తూ ఉన్న ఒక తల్లి ఆవేదన సోషల్ మీడియాలో తిరుగుతుంది. బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్న ప్రజ్వల్ అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ కి అలవాటు పడి సుమారు 30 లక్షల డబ్బు పోగొట్టుకొని డిప్రెషన్ లోకి వెళ్లి కుటుంబంలో బాధను మిగిల్చాడు. ఆన్లైన్ రమ్మీకి యువకుడు బలి. ఉరి తాళవుతున్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. ఇలాంటి న్యూస్ రోజు చూస్తూనే ఉంటాం. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? థ్యాంక్ యూ. ఇలా చెప్తూ పోతే ఇండియా వైడ్ వేలల్లో లక్షల్లో ఏస్తో సంబంధం లేకుండా ఎంతో మంది ఆన్లైన్ బెట్టింగ్ మోజులో పడి జీవితాల్ని అగాధంలో పడేసుకుంటున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే బాగా చదువుకున్న వారే ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో మోసపోతున్నారు. ఏంటి బెట్టింగ్? అసలు ఎందుకింత అట్రాక్ట్ అవుతున్నారు? ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఇప్పుడు సొసైటీలో చాలా సీరియస్ టాపిక్ అయిపోయింది. జూదం మహాభారత యుద్ధానికి రీజన్ అయింది. అందరికీ తెలిసిందే. ధర్మరాజును ప్లాంట్ గా దెబ్బతీసి అడవుల పాలు చేసిన సిచ్యువేషన్ మహాభారత కథలో చదువుకున్నాం కదా. ఇప్పుడు మన వాళ్ళు ఆడే నయా జూదం అదే బ్రో. ఆన్లైన్ బెట్టింగ్ లో ఓడినోళ్ళు అడవుల పాలు కాదు, ఏకంగా లైఫ్ నే క్లోజ్ చేసుకుంటున్నారు. ఇది ఎదురెదురుగా ఆడే ఆట కాదు. డైరెక్ట్ గా డబ్బులు పెట్టే పని లేదు, కానీ బ్యాంక్ అకౌంట్ లో మనీ నిల్ అవుతుంది. మొబైల్ యాప్ లో బెట్టింగ్ ఆడి తమ లక్ ను చూసుకునేవారు నిమిషాల్లో వేలు లక్షలు నష్టపోయి దివాలా తీస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆటో నేను తేల్చుకోవాలని పంతంతో అప్పులు చేసి మరీ బెట్టింగ్ ఆడుతున్నారు. చివరికి అంతా పోగొట్టుకొని అప్పులు తీర్చలేక ఉన్న ఆస్తులు అమ్మేందుకు సైతం తెగిస్తున్నారు. ఆస్తులు లేని వారు మరో మార్గం దొరక్క ఇక చావే శరణ్యమని భావించి బలవంతంగా చావుకు తెగబడుతున్నారు. కొందరు మెంటలీ డిప్రెషన్ లో పడి ఫ్యామిలీలను అగాధంలోకి నెట్టేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బులకు ఆశపడి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది వాటి మోసలో పడిపోతున్నారు. ఇండియాలో చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. బెట్టింగ్ యాప్ లో ఆడితే మొదట డబ్బు రిటర్న్ వస్తుందని ఆశ చూపించి అలవాటు చేసి మొత్తం డబ్బులు లాగిస్తారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరం, అలాగే బెట్టింగ్స్ ఆడటం కూడా నేరం. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండండి. హాయిగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. మీ అంకిత, రవి రిపోర్ట్స్.